సరే ఇప్పుడు మా స్టూడియోకి ఎందుకు వచ్చినావు? నువ్వు ఒక పర్పస్ పైనే వచ్చినావు. నేను ఇంటర్వ్యూకి పిలిస్తే నువ్వు వచ్చినావు, అవునా? మరి నీ గురించి నువ్వు చెప్ప, నీకు ఇంతగానే. సరే, నేను ఒక సన్ ఆఫ్ బాలరాజ్ యాదవ్ అని చెప్తున్నా. ఢిల్లీకి పోయినా వేరే పర్పస్ పైన, ఇడికి వచ్చిన వేరే పర్పస్ పైన, కాబట్టి సన్ ఆఫ్ బాలరాజ్ యాదవ్ అని చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, సో అంతే, ఇంకా పైల్వాన్ లేదు, ఏం లేదు. నాది నేను చెప్పుకోనన్నా, తెలుసు అందరికి తెలుసు నేను ఏమేం చేసినా అయింది అని చెప్పి. ఓకే, అందరికి తెలుసు, నాది నేను చెప్పుకోను. ఓకే, నా గొప్ప నేను ఎట్లా చెప్పుకుంటానా? ఓకే, అది గొప్ప అనుకుంటున్నావా? మళ్ళా నువ్వు ఏమైనా సాధిస్తే అది గొప్ప. ఏం సాధించినావు ఇప్పటిదాకా? చాలా సాధించిన. ఏం సాధించినావు అవి చెప్పు. నేను మన తెలంగాణ నుంచి నేషనల్స్ కొట్లాడినా, తెలంగాణ నుంచి. ఓకే, ఇక కేసరీలు అంటావా, దునియా కొట్లాడుకున్నా కేసరీలలో. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని మెడల్స్ సాధించినావు? ఉన్నాయి వచ్చా నా దగ్గర ఒక 20+ ఉంటాయి నా దగ్గర. 20+ ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడల్ అవన్నీ కలిపి ఒక 3 ఉన్నాయి అన్న నా దగ్గర. ఓకే, తెలంగాణ స్టేట్ నుంచి. ఇంకా 2 స్టేట్ 2. సరే, నువ్వు ఇన్ని గెలిచినా అని చెప్తున్నావు కదా. సో ముషీరాబాద్ తిలక్ యాదవ్ అంటే జస్ట్ పాటలు, నీ వాక్, ఏంటన్నా డాన్స్ ఆడితే ఈ బోనాలది ఇవే కనిపిస్తున్నాయి. మరి నువ్వు చేసిన పైల్వాన్ గిరి గానీ నేను చెప్పుకోనన్నా, నేను చెప్పుకోను. ఎందుకు చూపించుకోవాలన్నా? నన్ను గుర్తుపడితే చాలు నన్ను, అంతే. ఓకే, అందరు నేను తెలవాలని చెప్పి ఏం లేదు రూలు. నన్ను గుర్తుపడితే చాలు నన్ను. ఓకే, అంటే నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకోను. కాదు, ఇప్పుడు నువ్వు అంటే నా స్ట్రెంత్ ఇదని చెప్పుకోనికి నీకేంది? చెప్పుకోనన్నా, నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపించదు. నాకు తెలుసుకోవాలి నా గురించి, ఎట్లయితే నువ్వు తెలుసుకున్నావు అట్లా తెలుసుకోవాలి. నాకు మంచి అనిపిస్తుంది నాకు అట్లా. నాది నేను చెప్పుకుంటే ఏముంటది అన్న. సరే, ముషీరాబాద్ తిలక్ యాదవ్ మంచోడా చెడ్డోడా? ఇప్పుడే చెప్పాడు నా గురించి చెప్పుకోవాలని చెప్పి, నువ్వు మళ్ళీ మంచోడా చెడ్డోడా అంటే ఎట్లా చెప్తావు? సో ముషీరాబాద్ తిలక్ యాదవ్ మంచోడు కాబట్టే ఆయన గురించి ఆయన చెప్పుకోవట్లేడని నేను అనుకుంటా. మరి అది నీ ఇష్టం అన్నా. ఓకే, అది నీ థాట్, అది నేనేం చేయలేను దానికి. సో ఎప్పుడైనా కానీ అసలు బయటికి సింగిల్ గా రావంట, నీ వెనకాల గ్యాంగ్ అంతా ఉండాలంట. ఎందుకు? నేను ఏ రోజు ఫోన్ చేసి ఎవరిని విలువ అన్న, నేను ఓ రోజు విలువ అసలు. నా అంటే వచ్చిన వాళ్ళని ఎవరు నాకు కనుక్కుంటా అంటే కనుక్కో, నేను పిలిచి పలానా రోజు ఇడికి రా, ఆడికి రా అని చెప్పి పిలిచిన అని చెప్పి అనుకో. నాకేం అవసరం అన్నా? ఓకే, నాకేం అవసరం కాదు. సింగిల్ గా రాడంటే నీకు భయం అని చెప్పేసి అందరూ. సరే అన్న, అనుకుంటే నేను ఏం చేయలేను అన్న, అది పబ్లిక్ థాట్, అది నేను ఏం చేయలేను దానికి. సో ఎప్పుడన్నా సింగిల్ గా పోయినావా ఎడికన్నా? నేను అందరిని వదిలేసి ముంగడికి ఒక్కరిని వెళ్ళిపోతాను. నేను ఇంకోటి వస్తే రాని నాతో, లేకపోతే సంబంధమే లేదు నాకు. నాది నేను ముంగడికి వెళ్ళిపోతా. అదే నీకన్నా ముందు ఎవరు ఉండొద్దు అనుకుంటావు? నాకన్నా ముందు ఎవరు ఉంటుంది కన్నా. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు అన్న, అరే అమ్మ అందరిని వేసుకొని తిరుగుతుండ్రు అవి అది అని చెప్పి నాకు షై ఫీల్ అవుతాను నేను. అరే ఇంద్రాబి ఇంతమంది ముంగట చూసినోడు ఏమనుకుంటాడు నన్ను అని చెప్పి. అంటే కానీ రావద్దు అంటే వీళ్ళు బాధపడతారు, ఏం చేయాలి దాని సఫర్ తీసుకుందాం మనమే అని చెప్పి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతా. వాళ్ళు వెనక వస్తుంటారు. వీళ్ళు ఎందుకు వస్తారు అసలు? నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను, నలుగురు వచ్చారు, ఎందుకు వచ్చారు? వాళ్ళ ప్రేమ అనుబంధం అంతే అది. ఓకే, తినిపిస్తావు, తాగిపిస్తావా? తాగిపించుడు తినిపించుడు అంటే కామన్ అన్న ఈ జనరేషన్ లో. ఓకే, నువ్వు 2024 లా కామన్ అది, తినిపించుడు తాగిపించుడు అందరికి. సో అవి తాగిపిస్తావు, తినిపిస్తావు, అది కంపల్సరీ అన్న. నేనుకుండేటోళ్ళని చెడగొడతా, చెడగొడతా అంటే నీకు హ్యాబిట్ ఉంటే హ్యాబిట్ అది చేపిస్తా నేను. నువ్వు నీకేం లేకపోతే గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే నువ్వు ఏది తింటా అంతే తినిపిస్తా, తాగుతా అంటే తాగిపిస్తా, నువ్వు ఏదంటే అది. నా దగ్గరకు వచ్చినావు కాబట్టి, సో నీ దగ్గరకు వచ్చారు కాబట్టి నువ్వు తినిపిస్తా, తాగిపిస్తావు. ఇప్పుడు నీ దగ్గర తినిపిస్తున్నా, తాగిపిస్తున్నావు కాబట్టి నువ్వు ఇలాకున్నా వస్తురు వాళ్ళు. అట్లా ఉండదన్న, అట్లా రోజు తినిపోయానికి రోజు అయిపోయానికి నా అంత ఉండాలా? ఓకే, ఉన్నాయంట కదా, నీ పాటలనే ఉన్నాయి కదా. ఉన్నాయి వచ్చన్నా, అది నేను ఇంతకుముందు ఇట్లా చెప్పిన ఒక దాంట్లో, నేను నా కష్టంతో చేస్తే అది ఖర్చు పెడితే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇంట్లో మయ్య సంపాదించిన పైసలు తీసుకొచ్చి బయటకి వెళ్ళేసి ఏముంటుంది అన్న. ఓకే, ఇప్పుడు కూడా మీ నాయన సంపాదించిన పైసలే నువ్వు ఖర్చు పెడుతున్నావు? అవునా, నేను నాకంటూ ఒకటి స్టేటస్ ఉంది. ఓకే, తీసుకుంటా డాడీ దగ్గర కూడా, డాడీ దగ్గర కూడా తీసుకుంటా. ఓకే, నాకంటూ ఒక స్టేటస్ ఉంది, బిజినెస్ చేస్తాను నేను. ఏం చదువుకున్నాను? నేను డిగ్రీ కంప్లీట్ అన్నది. ఓకే, డిగ్రీ కంప్లీట్. ఇంటర్లో ఏ గ్రూప్? సిఇసి అన్న. సిఇసి. సో ఇప్పుడు డిగ్రీలో ఏ గ్రూప్? ఏది? బీకామ్ జనరల్. అంటే బీకామ్ కంప్యూటర్స్ రాలేదా సీట్? కంప్యూటర్స్ నేను తీసుకోలేను, ఇంట్రెస్ట్ లేక. నువ్వు తీసుకోలేవా, లేకుంటే సీట్ రాలేదా? అంటే మంచిగా అంటే ఎక్కువ మార్క్స్ వస్తేనే కంప్యూటర్ సైన్స్ వస్తుంది. నేను తీసుకోలేను, నేను చేసింది సిఇసి. ఓకే, తీసుకునేది కంప్యూటర్స్ ఎట్లా తీసుకుంటాను నేను? నాకు ఇష్టం లేదు, జనరల్ లో పోయినా నేను. చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా? చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బిజినెస్ లోకి వచ్చినాను. ఓకే, ఉన్నాయి బ్యాక్లాగ్స్ ఇంకా. ఏది డిగ్రీ ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి ఒక 4-5 ఉన్నాయి, ఇంకా 4-5 ఉన్నాయి. ఉద్దేశం రైట్ తీసుకున్నా. ఓకే, అంటే కాలేజ్ పోతుండేనా డైలీ, లేకుంటే బంకులు అవి కొడుతుండేనా? ఇక కాలేజ్ లైఫ్ ఎట్లుంటుందన్న, నువ్వు కూడా ఒక స్టూడెంట్ నుంచి ఇక్కడికి వచ్చినావు. ఓకే, నేనైతే బుద్ధిమంతుడు, నేను అందుకే ఇంత మంచిగా. సో బంకులు కొడుతుండేనా? కామన్ అన్నది. ఏ కాలేజ్ నువ్వు డిగ్రీలో? శ్రీ సాయి విద్యా వికాస్ అన్న, సీతాఫల్ మండి. ఇంటర్ కూడా డిగ్రీ కూడా రెండు ఒకటే కాలేజ్ నాది. ఓకే, ఒకటే కాలేజ్ అంటే ఇంటర్ డిగ్రీ ఒకే దగ్గర ఉండే కాబట్టి. సో
అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉండేనా మరి నీ కాడ? నన్ను ఇంతకుముందు చెప్పాను అన్న, నా గురించి నువ్వు ఏం అడుగు, నువ్వు ఏమైనా కావాలంటే, కానీ నన్ను అడగకన్నా, నువ్వు చెప్పు నీ గురించి అని చెప్పి మాత్రం ఏం చెప్పకన్నా. కాదు, నీ గురించి నువ్వు చెప్పకుంటే ఎట్లా? ఇప్పుడు నీ కాలేజ్లో నేను పోయి కాలేజ్లో అడగాల? ఉండే అన్న, నేను బాయ్స్ కాలేజ్ అన్న, నాది బాయ్స్ కాలేజ్ నాది. నిజం చెప్పు. నిజంగా అన్న, ఇప్పుడే అనుకో, ఇప్పుడు ఎడ్యుకేషన్ అయింది అది, అప్పుడు మొత్తం బాయ్స్ కాలేజ్ ఉండే అన్న అది. ఓకే, అమ్మాయి లేకుండా అప్పుడు? లేకుండే అన్న. ఓకే, సో ఇటు సైడ్ రావాలని ఎందుకు అనుకున్నావు ఈ కుస్తీ పోటీలల్లో? అన్న నేను ఇంటర్ నుంచే చేస్తుండే అన్న, నేను ఇంటర్ నుంచి కుస్తీలు కొట్లాడుతుండే. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th నుంచే నేషనల్ కొట్లాడినా నేను. 10th నుంచి ఓకే, నేషనల్ అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాను నేను. ఓకే, అంటే మీ ఫ్యామిలీ ఎవరన్నా ఉండేనా దంగల్లో? మా ఫ్యామిలీ అంటే మా తాత చేస్తుండే అన్న, మా తాత వాళ్ళు చేస్తుండే. మళ్ళీ నన్ను మా మామ తీసుకొని పోయిండు. మా మామ, అరే అరబే ఈ ఫీల్డ్ సెట్ కాదు, ఈ ఫీల్డ్ పోదా అని చెప్పి ఆయన తీసుకొని పోయిండు. నేను ఇంకా మా బావ ఉంటాడు కార్తీక్ అని చెప్పి, మేము ఇద్దరం కలిసి చేస్తుండే. సేమ్ వెయిట్ మా ఇద్దరిది, సేమ్ వెయిట్ అంతా సేమ్, ఈక్వల్ ఉంటాం ఇద్దరం, ఈక్వల్ ఉంటాం అంతే. సో మీరు ఇద్దరే కొట్లాడుతుండేనా? మేము ఇద్దరమే అన్న, అంటే ప్రాక్టీస్ మాత్రం డైలీ ఇద్దరమే ప్రాక్టీస్ మేము ఇద్దరం చేస్తుండే. ఏ మ్యాచెస్ అయినప్పుడు బయటికి కొట్లాడుకుంటుండే. ఓకే, అంటే ఇప్పుడు దంగల్లో ఈ కుస్తీ పోటీలకు దిగాలంటే క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా? క్వాలిఫికేషన్ కి దానికి సంబంధం అంటే ఆ క్వాలిఫికేషన్ కదా, దంగల్లో క్వాలిఫికేషన్ అంటే నువ్వు ఇట్లా చేయాలి, బాడీ సంథింగ్ వర్కౌట్స్ ఇది చేయాలి, ఏమేమి ఉంటాయి? చాలా ఉంటాయి అన్న దాంట్లో. ఎట్లా అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి అలా. ఓకే, ఇష్టం ఉన్నట్టు మన ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కాదు. దంగల్ కి ఈ నార్మల్ జిమ్ కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఓకే, జమీన్ ఆస్మాన్ అంటే భూమికి ఆకాశానికి అంత తేడా ఉంటుంది, ఫరక్ ఉంటుంది. 2-3 చెప్పి ఏంటియో? చాలా ఉంటాయి అన్న. ఇలానేమో నువ్వు బట్టలు వేసుకొని చేస్తావు, వల్ల ఏం బట్టలు ఉండొద్దు నీకు. ఓకే, ఖాళీ లంగోట్ అంటారు, లంగోట్ ఒకటి ఉండాలి అంతే. మళ్ళా జిమ్ ఏంది 2 గంటలు చేసుకొని వెళ్ళిపోతావు. కుస్తీ 2-3 గంటలు కొట్లాడాల్సి వస్తుంది అన్న ప్రాక్టీస్ లా. ఓకే, అది దమ్ ఎట్లా ఎక్కుతుంది అంటే మనిషికి హార్ట్ అటాక్ కూడా రావచ్చు. జిమ్ లో తీసుకొని కొట్టాం అనుకో, అక్కడ కథమే అది. ఓకే, అయితే ఇంకోటి మొత్తం రెడ్ మట్టిలో చేస్తారు కదా, సో అందులో నడవాలన్నా అందులో ఉండాలన్నా గానీ కొంచెం మనకి ఇబ్బంది ఉంటది. కంపల్సరీ అన్న అది. ఓకే, మొత్తం మేము బట్టలు ఇప్పినాం అనుకో, మా పిల్ల మీద మొత్తం కాట్లు కనిపిస్తాయి మట్టివి. ఏ మొక్కలకి రాసుకోపోయి ఆడ ఈడ మచ్చలు ఇచ్చలు ఉంటూనే ఉంటాయి కంపల్సరీ అవి. ఓకే, అంటే ఫస్ట్ ఇప్పుడు నువ్వు వెళ్ళాలనుకున్నావా, ఎవరన్నా అందులోకి వెళ్తే బాగుంటది అని చెప్పేసి ఎవరు చెప్పిరన్నావు? మా తాత చేస్తుండే అన్న ఫస్ట్. ఓకే, దాని తర్వాత మా మామ తీసుకొని పోయిండు. ఓకే, అయ్యా అప్పటి నుంచి అలానే కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఫస్ట్ నేను మీ మామ తీసుకుపోయినప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా నీకు? అరే ఇదేంద్ర పోయి చేయాల్సిందా అనుకున్నావా? ఇక కంపల్సరీ పెద్దలు చెప్పారు కదా అన్న చేయాల్సిందే, అంటే ఆయన చెప్పినందుకు ఏమో నేను ఆ సిచ్యువేషన్ ఇది ఉంది ఇవాళ. ఓకే, అంటే నేను దంగల్ గురించి ఎందుకు అడుగుతున్నా అంటే అసలు దంగల్ నువ్వు నిజంగా కుస్తీలలో పోటీ పడ్డావా లేదా అన్నట్టు అని అడుగుతున్నా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు రీసెంట్ గా ఎప్పుడు జిమ్ కూడా ఉందంట నీకు, జిమ్ ఓపెన్ చేసి 3 years అవుతుంది జిమ్ ఓపెన్ చేసి. నేను 3 years అవుతుంది జిమ్ ఓపెన్ చేసి. సో ఇంతకు ముందుకే నువ్వు నాకు చెప్పడం జరిగింది, మన ఇంటర్వ్యూలోనే చెప్పిండు, అంటే దంగల్ కి జిమ్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పి, అంటే భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత తేడా ఉందా నువ్వు. మరి జిమ్ ఎందుకు పెట్టినావు? దంగల్కి సంబంధించింది ఎందుకు? బిజినెస్ అది ఒకటి. ఓకే, రెండు కూడా ఎక్సైజ్ కదా. ఓకే, అది ఎక్సైజ్ ఇది ఎక్సైజ్, బిజినెస్ అది అంతే. జిమ్ చేస్తాను ఇప్పుడు నీ జిమ్ నీ దాంట్లో? ఓకే, ఎప్పుడన్నా ఒకసారి. సో అంటే నువ్వు పోటీ పడ్డా అంటున్నావు, ఇవన్నీ మెడల్స్ గెలిచినావు అంటున్నావు, కానీ బయట ఏంది ఈ బాడీ అంతా పౌడర్ కి సంబంధించింది, అంటే డ్రగ్స్ అవి ఇవి యూజ్ చేస్తేనే. సో డ్రగ్స్ అది ఇది అంటన్నా ఉంది నాలెడ్జ్, నాకు కాకుండా మా ట్రైనర్లకు ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది కంపల్సరీ. ప్రోటీన్ అంటే కంపల్సరీ యూజ్ చేయాలన్నా, కంపల్సరీ. పుట్టిన పిల్లానికి ఇట్లా ఇస్తారు, ఇవాళ రేపు వీక్ ఉన్నావు అని చెప్పి ప్రోటీన్, మళ్ళీ అట్నే అంటావా? ఓకే, కంపల్సరీ ప్రోటీన్. అది ప్రోటీన్ ఏం బయట అది పెద్ద అది కాదన్న, ఏం విషయం కాదు అది. మనం ఏదైతే తింటామో దాంట్లో ఏం తిండి ఉంటుంది అంతే. ఓకే, 2 కిలోలు కాదు. ఇప్పుడు బాడీ రావాలంటే సో స్టెరాయిడ్స్ తీసుకుంటారంట, తీసుకుంటారా అన్న? స్టెరాయిడ్స్ తీసుకున్న బాడీ డిఫరెంట్ ఉంటుంది, నార్మల్ బాడీ డిఫరెంట్ ఉంటుంది అన్న. స్టెరాయిడ్ తీసుకున్న బాడీ ఒక బాడీ బిల్డర్ ని చూసినావా? చాలా మందిని చూసినా, చాలా మందిని ఇంటర్వ్యూ కూడా చేసినావా? నాలాగే అనిపించిన బాడీ బిల్డర్, నీకన్నా మంచిగా కనిపించిన వాళ్ళు మళ్ళీ అందుకే బాడీ బిల్డర్ అంటారు. ఓకే, నన్ను పైలవాన్ అంటారు, నన్ను బాడీ బిల్డర్ అంటారు. ఓకే, అంటే నీకు ఆయనకి ఏంది డిఫరెన్స్? ఏ స్టెరాయిడ్స్ వాడతారన్న, మనం అన్ని జోలికి పోము కాబట్టి ఇట్లా ఉన్నాం ఇవాళ. స్టెరాయిడ్స్ వాడితే నేను కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే అనుకుంటా. ఓకే, అంటే స్టెరాయిడ్స్ వాడితే ఏమైతుంది? స్టెరాయిడ్స్ వాడితే ఏంటంటే అన్న, మన బాడీలో ఉన్న మజిల్స్ అవన్నీ డిఫరెంట్ గా షేప్స్ అవన్నీ వెళ్ళిపోతాయి. అవి మనకు అవన్నీ అవసరం లేదు కాబట్టి నార్మల్ గానే ఉన్నాం అంతే. ఓ పైలవాన్ ఎట్లా కనిపించాలో అట్లా ఉంటాం అంతే. సో బయట ఎప్పుడన్నా నీతోటి అంటే పౌడర్ తీసుకుంటాడు తిలక్ యాదవ్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా? కంపల్సరీ అన్న, నేను ఇంటర్వ్యూలో అయితే చెప్తా, నేను కంపల్సరీ వే ప్రోటీన్ తాగుతా, కంపల్సరీ ప్రోటీన్ నా గురించి తాగుతాను నేను. ఓకే, అంటే కాదు కదా, నువ్వు కూడా ఏమని అనుకోలేనా, నాకేం విషయం ఉందన్న. ఓకే,
ఓడని ఏమని అనుకోండి కానీ ప్రోటీన్ తాగకుండా డైరెక్ట్ చేస్తే ఏమైతే ఇంత బాట రాదు కదా. అన్న ప్రోటీన్ కంపల్సరీ అన్న, ప్రోటీన్ కంపల్సరీ. ప్రోటీన్ తాగకుంటే 2 కిలో చికెన్ తినమాట తింటావా? ఎందుకు తినాలనుకుంటే తింటా కదా. 2 కిలో చికెన్ తింటావా అన్న? ఏమో ఫ్రై చేస్తే తింటా. ట్రై చేయకన్నా మోషన్స్ అయితే ఓకే చెయ్యకి ఇట్లా. అదే ఒక స్కూప్ ప్రోటీన్ ఉంది అనుకో, అలా నీకు కంప్లీట్ అవుతుంది అన్న నీకు అది. ఓకే, ఆ ప్రోటీన్ లో ఏమేమి ఉంటాయి? కరెక్ట్. ఆ ప్రోటీన్ లో అంటే నార్మల్ గా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్న అలా. ఓకే, మనం ఏదైతే తినలేము చూసినావా అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇల్లు ఉంటది. ఆ ప్రోటీన్ ఎందుకంటే మనం చేసిన దానికి కొంచెం బాడీలో స్టెబిలిటీ ఉండడానికి ఇది తాగుతాం అంతే తప్ప దాంతో కొండలు పెరిగేది ఏమి ఉండేది దాంతో. ఓకే, అంతే. మరి కండలు ఎట్లా పెరిగినాయి? కష్టం అన్న అది. ఓకే, కష్టం. రోజుకు 2-3 లీటర్ల పాలు తాగుతుండే అన్న. 2-3 లీటర్ల పాలు? బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. రోజుకు 2 లీటర్ల పాలు అయితే కంపల్సరీ తాగుతుండే అన్న. ఇక ఇవాళ రేపు పొరలు కాగబెట్టుకొని అవి వేసి తాగుతారు, మనం అట్లా కాదు, పచ్చి పాలు తాగుతుండే. ఓకే, అంటే పిండేసి అప్పుడప్పుడు తాగేసాలన్న. ఓకే, నేను దాని కాక మా డాడీ మా దోస్తులకి ఇట్లా తాగిపిస్తుండే ఇంకా. సో అంటే ఇప్పటికి ఆ దంద ఉందా పాల? ఉందన్న. ఇంకా ఎన్ని బర్రెలు ఉన్నాయి మీ దగ్గర? ఒక 8 బర్రెలు ఉన్నాయి. ఓకే, ఆవులు ఉంటాయి కింద. ఓకే, ఎన్ని లీటర్ల పాలు వస్తుంది? అంటే యాదవ్స్ అంటే ఎక్కువ ఇదే దందా చేస్తారు కాబట్టి అడుగుతున్నా. అంటే అట్లా ఏముండదు అన్న, అది పరంపర వచ్చింది కాబట్టి పరంపర వచ్చింది అంతే. అది ఏదైనా మెయింటైన్ చేస్తాం మనం. ఎన్ని లీటర్ల పాలు? ఇక అంత లెక్క ఎప్పుడు అడగలేమన్నా మనము. ఓకే, ఇక మొత్తం డాడీ చూసుకుంటాడు? మొత్తం వాళ్ళు డాడీ బాబాయ్ వాళ్ళు అలా చూసుకుంటారు. ఓకే, అంటే చిన్నగా ఉన్నప్పుడు 10th క్లాస్ లో కూడా తిలక్ యాదవ్ పాలు పోస్తున్నానంట పొద్దున పోయి. కంపల్సరీ అన్న పోయాలన్న అది. ఓకే, కంపల్సరీ పోస్తా. ఇప్పుడు ఇట్లా మా అయ్య చెప్పిందంటే పోవాల్సిందే కంపల్సరీ అది. ఓకే, పోయి పాలు పోసి వస్తాం కంపల్సరీ అన్న. ఆయన చెప్పిందంటే అంతే పోవాల్సిందే, నేను తప్పదు నాకు. ఇక ఇప్పుడు ఎట్లా అంటే మార్నింగ్ ఈవినింగ్ జిమ్ లో కూర్చోవాల్సి వస్తుంది నేను అని చెప్పి ఇప్పుడు ఏం పనులు చెప్తాను ఎక్కువ నాకు. నేను కూడా అప్పుడు చేస్తుండే నేను పనులు. పొద్దుగా లేచి ఇంకా నువ్వు పాలు పోస్తుండే నేను పిండుతుండే ఇట్లా. పాలు పిండుతుండే ఇట్లా పిండి పోసి వస్తుండే. ఎన్ని లీటర్లు పిండుతుండే? ఒక 2 ఆవులు పిండుతుండే అన్న అంతే. ఓకే, అవి నీ పరిసరాన్ని పిండుకోవాలి అంతే. ఎప్పుడు తనలేదా నిన్ను? ఎందుకు అంతే అన్న అవి. అది ఒక్కోసారి పిండుతుంటే తంతాయి కదా. అట్లా ఏముండే అన్న. ఓకే, అట్లా ఏముండే, తన్నేటి వాళ్ళ ఉంటాయి, మంచి ఇచ్చేటి వాళ్ళ ఉంటాయి. సో తిలక్ యాదవ్ ఇవన్నీ చేసిండు చిన్నప్పటి నుంచి, పండ్లు ఇవన్నీ. సో ఇప్పుడు కొంచెం షో ఆఫ్ చేస్తుండ అనుకుంటా. షో ఆఫ్ ఎందుకన్నా? షో ఆఫ్ అంటే ఎట్లా, నీకు ఎట్లా అర్థమైంది షో ఆఫ్ అని చెప్పి? అంటే ఏమో అనిపిస్తుంది ఈ పాటలు పాడడం, ఈ పాటలు కొత్త వచ్చిన తర్వాత పేరు రావడం, పేరు వచ్చిన తర్వాత నలుగురిని ఎంటేసుకొని తిరుగుడు. సో ఇవన్నీ షో ఆఫ్ కాదంటవా? నేనైతే అనుకోలే ఎప్పుడు, నీకు అనిపిస్తే ఇక నీ ఇష్టం అది. ఓకే, నేనైతే ఎప్పుడు అనుకోలేట షో అని చెప్పి. సో ఇప్పుడు నేను అడుగుతున్నా అంటే నాకు అనిపించినట్టు కాదు, జనాలకు అనిపించినట్టు. ఏం షో చేసినా నేను? అంటే ఒక ఎవరైనా అన్నోన్ పర్సన్ చెప్పారా నీకు ఇట్లా షో చేసిందని చెప్పి? ఎందుకు చెప్పారు? ఇప్పుడు నువ్వు నీ ఇంటర్వ్యూ ఉందంటే నేను తెలుసుకోకుండా నేను కూర్చోబెడతాను. అదే ఏ రకంగా 10th లో నువ్వు పాలు విండినావు అని అంటే నాకు ఎట్లా తెలుసు? నాకు వేరే వాళ్ళు చెప్తానే కదా తెలుసు. సరే ఏమని చెప్పారు నీకు? అంటే ఏదో షో ఆఫ్ చేస్తాడు. షో ఆఫ్ అంటే ఉట్టి షో ఆఫ్ అనగా ఇంటవన్నా నువ్వు ఇట్లా. అందుకే అడుగుతున్నా. సరే పాటలు ఎందుకు వచ్చినాయి? పాటలు అంటే 3 పాటలు ఫ్రెండ్స్ చేయించిందన్న అంతే. అది మా ఫ్రెండ్స్ చేయించింది. నా బర్త్డేలకి అల్లా ఇచ్చిరు గిఫ్ట్ నాకు అంతే. సరే ఈ 3 పాటలల్లో నీకు సర్ప్రైజ్ ఇచ్చిరా? నీకు ముందే చెప్పిరా పాట రాపిస్తున్నామని? కంపల్సరీ చెప్పిరన్నా ఉన్న వాస్తవం. మరి చెప్పినప్పుడు ఫ్రెండ్స్ ఎందుకు నువ్వు వద్దానొచ్చు కదా, ఆపిస్తారు కదా. ఇక ఎవరి ఇష్టం వాళ్ళదన్న. ఓకే, ఇప్పుడు నువ్వు నీళ్ళు తాగుతా అంటే తాగండి తావా. నీకు కూడా హ్యాపీ అనిపించింది కదా, కంపల్సరీ అది. ఓకే, ఇప్పుడు ఉన్న పాటలు ప్రతి ఒక్కరు ఉంటాయి అన్న. సొంతం జోబులకి నుంచి ఫేమస్ అయ్యేట్లు రియల్ రేపు. ఓకే, నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తాడు, నేను ఎందుకు వద్దనా? నువ్వు కూడా అట్లనే చేసినావు అంటలే, నీ జోబులకి పైసలు చేసి